మరో అవినీతి తిమంగళం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కింది. ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారి ఆదిశేషు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయారు. అనిసా సోదాల్లో 70 నుంచి 80 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగు చూశాయి. ఏపీ బివరేజెస్ కార్పొరేషన్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్న మామిళ్లపల్లి ఆదిశేషు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనిశాకు చిక్కారు. ఆయన పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులోని బివరేజీ కార్పొరేషన్తో సహా వివిధ జిల్లాల్లో ఏకకాలంలో చేసిన సోదాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. విజయవాడలోని శేషు ఇంట్లోనూ, హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. విజయవాడలో ఒక ప్లాటు, కాకినాడలో 10 ప్లాట్లు, పశ్చిమ గోదావరి జిల్లా బిక్కవోలు, గుంటూరులోని నల్లపాడులో దాదాపు 22.65 ఎకరాల భూముల పత్రాలను అధికారులు గుర్తించారు. మరో 17 కీలకమైన దస్తావేజులను కూడా స్వాధీనం చేసుకుని 2.82 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలోని 28 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నారు. ఇక 5.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు లభ్యమయ్యాయి. అలాగే దాదాపు 30 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు కూడా సోదాల్లో దొరికాయి. హోండా కారు, 2 బైక్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దొరికిన ఆస్తి విలువ 3.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆస్తుల్లో ఎక్కువ భాగం రాజధాని ప్రాంతంలోనే ఉన్నందున మార్కెట్ అంచనాల ప్రకారం ఆ విలువ భారీగా ఉండే అవకాశముందని అంటున్నారు. బినామీ పేర్ల మీద కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్, ఏటీఎం కార్డ్స్ కూడా ఇక్కడ కొన్ని సీజ్ చేయటం జరిగింది. బినామీ పేర్ల మీద ఉన్నాయి. సో ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఇవిగా ప్రస్తుతానికి అన్ని బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తాము. ప్రాపర్టీస్ కూడా ట్రాన్సాక్షన్స్ ఉండవు. మొత్తం అన్ని ప్రాపర్టీస్ మీద కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని నిలుపుదల చేయటం జరుగుతుంది. ఈ ప్రామిసరీ నోట్స్ చూస్తే మరి కాల్ మనీ కేసు అంటే మేము చెప్పలేము. ఫస్ట్ ఇన్స్టాన్స్లో ప్రిలిమినరీగా ఇక్కడ ఇంట్లో దొరకటం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు సోదా చేసిన అధికారులు బ్యాంకులో మరో 2 లాకర్లు గుర్తించారు. వీటిని ఇంకా తెరవాల్సి ఉంది. ప్రస్తుతం ఆదిశేషును అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆస్తులను సీజ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.